రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్న హామీని మరియు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతు డిక్లరేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని పట్టణాధ్యక్షులు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యాసంగి వానాకాలం పంటలకు రైతు భరోసాను ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో రైతు డిక్లరేషన్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి రైతు మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరోసారి మోసం చేస్తూ రైతు డిక్లరేషన్ లో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు. కానీ మంత్రివర్గంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవాలని నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా కామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు వరంగల్ డిక్లరేషన్ ని ఖచ్చితంగా అమలు చేయాలి, రైతు డిక్లరేషన్ అమలు చేయాలి, ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే, లేకపోతే రైతులందరినీ కూడా సమన్వయం చేసి రైతులకు ఇవ్వాల్సిన 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేసేంత వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మార్చుకో, నువ్వు నీ అబద్ధపు మాటలు, నీ అబద్ధపు హామీలు దయచేసి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా వివరించు, నువ్వు ఒక బ్రోకర్ లాగా వివరించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ హితవు పలుకుతున్నాం.